తండ్రి అనే దేవుడు మన పోలికలో నరుని సృజించదము మనము అనే పదాన్ని వాడాడండి. మనము అనే పదములో తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నరుని జిగటమట్టితో మంటి ఘటాన్ని చేసిన తరువాత ఆ నరుని ప్రకటెముకను తీసి నారి అన్నాడండి. ఏదేను తోటలో నరుడు నారి మాత్రమే ఉన్నారండి. ఎప్పుడైతే నారి సర్పం మాట వినిందో అప్పుడే నారి అనబడిన అవ్వమ్మ హృదయంలోనికి పాపం చోటు చేసుకుందండి. ఆదాము, నీవు నీ భార్య మాట విన్నావయ్యా, నా మాట వినలేదు అని సెలవిచ్చాడు. ఇరువురిని ఏదేను తోట నుండి వెలపటికి పంపాడండి. ఆ వెలపటికి పంపబడిన ఆ ఇరువురు ఒక మనిషిని సంపాదించుకున్నారండి. అపవాది స్వభావంతో వెలపటికి వచ్చిన ఈ నరులు అనబడిన ఇరువురు ఒక మనుషుని సంపాదించుకున్నారండి. పాప స్వభావం చేత ఆ మనుషుడు నరహంతకుడుగా, దేవునికి విరోధిగా మార్చబడ్డాడండి. అందుకే యేసయ్య ఈ లోకానికి మనుష్య జాతిని రక్షించుటకు మనిషి కుమారుడిగా వచ్చాడండి.